నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసులకు సంబంధించిన రెసిడెన్సీ అకామాకు సంబంధించి కువైట్ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా మనం చూసుకుంటే కానీ కువైట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్న విదేశీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేస్తామని చెప్పి కువైట్ గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన కువైట్ కేబినెట్ సమావేశంలో కువైట్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన కువైట్ కేబినెట్ జరిగిందనమాట. ఆ యొక్క సమావేశంలో దీనిపైన చర్చించి ఎవరైతే కువైట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు లేకపోతే కంపెనీలు కావచ్చు, ఏవైతే పెడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15 సంవత్సరాల పాటు యజమాని లేకుండా అలాగే స్వీయ స్పాన్సర్షిప్లో 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేయడానికి ఆమోదం తెలిపిందన్నమాట. అలాగే సాధారణంగా పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, ఇళ్లలో పనిచేసేవారు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ ఏ రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు రెసిడెన్సీ అకామా మంజూరు చేయబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ దేశం ఆర్థికంగా నష్టపోయింది. దీంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ యొక్క కొత్త నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి రాబోయే రోజుల్లో కువైట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కానీ వారికి 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేస్తాము. అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కువైట్ దేశం ప్రస్తుతం చమురేతర ఆదాయం ఏదైతే ఉందో ప్రస్తుతం చమురు మీద ఆధారపడి కువైట్ జీవిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ఆదాయం పూర్తిగా పోయిందనమాట. ఈ నేపథ్యంలో టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలన్నా అలాగే టూరిజంతో ముందుకు వెళ్ళాలన్నా సరే కానీ ప్రస్తుతం చమురేతర ఆదాయాన్ని సృష్టించడం వల్ల ఉద్యోగాలు కూడా సృష్టించవచ్చని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.